ఎండిఓ గారమ్మా నమస్కారం పెట్టుకోండి. నాకు నమస్కారం పెట్టకపోయినా నా దగ్గర ఫైల్ ఆగదు కానీ ఆ పెట్టే నమస్కారాలు ఏదో ఆ తహసీల్దార్కి పెట్టండి. తహసీల్దార్ గారమ్మా నమస్కారం పెట్టుకోండి. నమస్కారం. పాపం నిజంగా పేదోళ్ళు సార్. ఏమయ్యా పెన్షన్ కోసం పేదలు రాక టాటా బిర్లా ఫ్యామిలీస్ వస్తారా? తహసీల్దార్ గారు సార్ వస్తారా సార్? ఒక్కో ఆడు మనిషి దగ్గర 1000 రూపాయలు తీసుకో. నీకు 500, నాకు 500. మరీ వెయ్యంటే చెడుగా అనుకుంటారేమో సార్. మరి ఎంత అడిగితే మంచిది అనుకుంటారు? రైతులకి విత్తనాలు పంచాలనుకున్నప్పుడు నకిలీ విత్తనాలు ఇస్తున్నాను. మంచి అనుకుంటున్నారా, చెడు అనుకుంటున్నారా? చెడుగానేనండి. వాటర్ ట్యాంకులు కట్టించాలనుకున్నా, చెరువులకు పూడిలు తీయించాలనుకున్నా, స్ట్రీట్ లైట్లు వేయించాలనుకున్నా, దోమలకు మందు చల్లించాలనుకున్నా సగానికి సగం నొక్కుతున్నాను. మంచి అనుకుంటున్నారా, చెడు అనుకుంటున్నారా? మళ్ళీ చెడుగానేనండి. మరి ఇప్పుడు 1000 అడిగితే ఏమనుకుంటారో? చెడు అనుకుంటారండి. మరి కొత్తగా వచ్చే చెడ్డ పేరేంటో? మరేం లేదండి. 1000 రూపాయల అతనెలా అడిగాడు, నువ్వెలా ఒప్పుకున్నావు? 200కే ఉన్నదంతా ఊడ్చి తెచ్చావు. ఇప్పటికిప్పుడు 1000 రూపాయలంటే ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా నా మాటి నుండి తల్లి, ఇక్కడ దాకొచ్చాం. తొందరపడద్దు, అన్ని పనులు అయిపోతాయి. బాధపడదమ్మా, అంతా నేను చూసుకుంటాను. మొగుళ్ళు పోయాక తాలిబొట్లెందుకమ్మా? ఇటీయండి, కనీసం పింఛనన్న దక్కుతుంది. పుష్కర ముష్కర జన శిక్షణాయ పరిసంభవామి ప్రాగల్భ్యం సత్యో విలసిత ఖద్యోతన సత విద్యుత్ ప్రభేవ పరిసంభవామి ప్రాగల్భ్యం. అమ్మ ఆర్డీఓ గారికి నమస్కారం పెట్టండమ్మా. నమస్కారం అమ్మా. సార్ మీరు సంతకం పెట్టినందుకు ఎంత ఇవ్వాలి సార్? పంచాయతీ ఆఫీసులో 200 చొప్పునిచ్చామండి. మండల ఆఫీసులో 1000 రూపాయలు చొప్పునిచ్చాం. మీరింకా పెద్ద ఆఫీసర్ కదా, ఎంత ఇవ్వాలో చెప్పండి. ప్రభుత్వోద్యోగుల్లో అందరూ లంచం తీసుకోరు తల్లి. పింఛను వెంటనే ఇప్పించేలా చేస్తానమ్మా. హలో, ఎమ్మెల్యే బాబ్జీని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నన్ను సంప్రదించకుండా వితంతుల పెన్షన్ శాంక్షన్ చేస్తారా? అర్జెంటుగా నన్ను వచ్చి కలవండి. సర్పంచ్కి ఎంత ఇచ్చావు? 200 చొప్పున ఇచ్చాను సార్. మండల ప్రెసిడెంట్కి 1000 రూపాయలు చొప్పున ఇచ్చాను సార్. మరి ఎమ్మెల్యేకి ఎంత ఇప్పిస్తావు? మనిషికి 2000 రూపాయలు అడుగుతున్నారమ్మా, ఏం చేద్దాం? దేవుడు వరవిచ్చినా పూజారి అడ్డుపడినట్టు ఈ ప్రభుత్వం మంచిది, ఈ ముఖ్యమంత్రి మంచోడు. మధ్యలో మీరేంటయ్యా? పసుపు కుంకుమలు చెరిగిపోయి దిక్కులేని వాళ్ళమైపోయామని ఈ ప్రభుత్వం మాకు పెన్షనిస్తుంటే అడుక్కు తినేవాడిని గీక్కు తినేవాడని మీరేంటయ్యా మమ్మల్ని లంచం అడుగుతున్నారు? ఏంటి లంచమని అవుతున్నావు? ఎలక్షన్ ముందు ఓటుకింత అని డబ్బులు ఇస్తాం. గెలిచాక అవకాశాన్ని బట్టి మొత్తం ఎదుగుకంత ముండమోపుకింత అని తీసుకుంటాం. మళ్ళీ మీకే ఇస్తాం. ఇదంతా రొటేషన్ వ్యవహారం. దీన్ని బోతద్దులో చూపించి ఎగస్టాల్ చేయకు. ఏదో వంకతో మా దగ్గర డబ్బులు గుంజుతున్నారంటే మీకు ఆ శవాల మీద ఉన్న డబ్బులు ఎరుకునే వాళ్ళకి తేడా ఏంటి? ఏంటే పెద్ద పత్తిలాగా మాట్లాడుతున్నావు? నీలో కొంతమంది గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కోసం మొగుడిని చంపి ముండమోస్తున్నారని మాకు రిపోర్ట్ వచ్చింది. మరికొంతమంది రంకు మొగుడిని తగులుకుని ఉన్న మొగుడిని చంపేస్తున్నారని రిపోర్ట్ వచ్చింది. దాని మీద దర్యాప్తు జరిపిస్తున్నాం. ఆ దర్యాప్తులో ఎవరికి అక్రమ సంబంధాలు లేవని, ఎటువంటి రంకు వ్యవహారాలు లేవని, ఒరిజినల్ గానే ముండమోసారని తేలాకనే పెన్షన్ శాంక్షన్ చేపిస్తాం. పొండే లంచ కొడక, నువ్వు ఒక అమ్మకి అప్పకి పుట్టుంటే పొట్టు జరిగిన ఆడవాళ్ళ గురించి నువ్వింత నీచంగా మాట్లాడవరా? తప్పు నా కొడక. 200 కోసం మొగుడిని చంపుకుంటావురా? 200 కోసం ముండ మోస్తావురా? ఏ ఆడదానికైనా నీలాంటి చెత్త లంచా కొడుకు మొగుడైతే తప్ప వాణ్ణి చంపి ముండమయ్యాలనుకోదురా. ఒక్కొక్క దాన్ని నరికి చంపి ఫ్యాక్టరీలో పాతి పెట్టండి రా. దొరికిందా?
సద్యో విలసిత ఖద్యోతన సత విద్యుత్ ప్రభేవ పరిసంభవామి ప్రాగల్భ్యం సకల చరాచర సురముని వందిత పరనర హరిరివ పరిసంభవామి ప్రాగల్భ్యం లవణే క్షూదక దధి క్షీరాబ్దిజ దివ్య దీప్తిరివ ప్రాగల్భ్యం అష్టాక్షరయుత పంచాక్షరీవ పరిసంభవామి ప్రాగల్భ్యం సురగణతరురివ సుమేరు గిరిరివ సురేశమణిరివ మంధర కుంధర కందర చందన సుధా బిందురివ ప్రళయ కాల శివలాస సముద్భవ వికట భృగుడిరివ ఖండ విఖండిత భండన మండిత చండ పరసురివ పరధనాపహర పరదారాపర ఖల భీషణాయ ఖర సూకర కాసర ఫేరవ నివచన కర్తనాయ సంతాడిత రిపు సంపీడిత జన సంరక్షణాయ ప్రాగల్భ్యం దుష్కర ముష్కర జన శిక్షణాయ పరిసంభవామి ప్రాగల్భ్యం ఢం 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 ఢమరుధ్వనిరివ ఢీం 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 ఢిం ఢిమ స్వనయివ ధీం 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 మృదంగరవయివ ధూం 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 ధుందువి స్వనయివ శం 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 శంఖనాదయివ సజ్జన హితాయ పరిసంభవామి దుర్జన వధాయ పరిసంభవామి ధర్మావనాయ పరిసంభవామి భూజన హితాయ పరిసంభవామి యుగే యుగేహం దినే దినేహం పదే పదేహం క్షణే క్షణేహం నానాకృతిరివ నానాద్యుతిరివ నానా గతిరివ నానా శృతిరివ సంభవామి సంభవామి పరిసంభవామి సంభవామి సంభవామి పరిసంభవామి పరిసంభవామి గుంటూరులో ఎమ్మెల్యే దేవుడి చేతిలో చనిపోవడం రాజకీయ నాయకుల్లో భయాందోళనలు సృష్టించింది. పూజారులు, జనం, మీడియా చూస్తుండగా ఈ హత్య జరగడం ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఊరుకోమ్మా ఊరుకో, బాధపడుకో, మేమంతా ఉన్నాం కదా, బాధపడుకో. మంత్రి గారు వెంటనే ఎంక్వైరీ చేసి బాధ్యులెవరో తెలుసుకుని యాక్షన్ తీసుకోండి. అట్లాగే సార్. మంత్రి గారు, ఈ హత్య నిజంగా దేవుడే చేశాడంటారా? దేవుడే చేస్తున్నాడని మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు కదా, మళ్ళీ మమ్మల్ని అనటం దేనికి? ఎగతాళి కాకపోతే. చనిపోయిన ఎమ్మెల్యే ఒక అవినీతిపరుడని, అందుకే దేవుడు చంపాడని పబ్లిక్ అనుకుంటున్నారు. దీనిపై మీ కమెంట్? ఓ పక్క సిచ్యువేషన్ ఇలా ఉండగా మీరంతా ఇలా మాట్లాడడం పద్ధతి కదమ్మా. సార్, జరిగిందేంటో తెలియకుండా ఒక కంక్లూజన్ రావడం కష్టం. ఈ కేసుని ఒక స్పెషల్ టీం కాపీ చెప్పానులే. అధికారపక్షం ఎమ్మెల్యే హత్య చేయబడ్డాడు. ప్రతిపక్షంగా దీన్ని మనం ఎలా ఖండించబోతున్నాం? ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ఎలా స్పందిస్తాం? ఈ మంచి పనులన్నీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించిన పథకాలే. ఈ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమీ లేదు, ఈ ప్రభుత్వం బడా ఏం కాదు. ఈ ప్రభుత్వంలో చిన్న ఉద్యోగి తప్పు చేసినా సరే ఎలా స్పందిస్తాం? ఆఖరికి బెడ్రూమ్ లో మొగుడు పిల్లలు కొట్టుకున్నా సరే ఎలా స్పందిస్తాం? ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి. అన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులతో పాటు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది, ముఖ్యమంత్రి కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు. మరీ ఇంత ఎదురుదాడి దిగటం పద్ధతా? అమ్మో, ఆ యాంగిల్కి వెళ్ళకు, ప్రతిపక్షం యాంగిల్కి వచ్చాయి. లేకుంటే వచ్చే 5 ఏళ్లే కాదు, లైఫ్ లాంగ్ ఇక్కడ ఖండిస్తూ కూర్చుంటా. అమ్మో, నేను కూడా నీ యాంగిల్లోకి వచ్చేస్తా. మరి ఇప్పుడు శివరాజుకి ఎట్లా చేస్తా? పెట్టు ప్రెస్ మీట్. హత్య చేశాడు. దేవుడు రౌడియా? దేవుడు గుండానా? దేవుడు ఫ్యాక్షనిస్టా? ఎక్కడి నుంచి వచ్చాడండి దేవుడు? పాకిస్తాన్ నుంచా? ఆఫ్ఘనిస్తాన్ నుంచా? బంగ్లాదేశ్ నుంచా? ఎలా వచ్చాడు? కార్లో వచ్చాడా? జీపులో వచ్చాడా? సుమోలో వచ్చాడా? బస్సులో వచ్చాడా? లేక సీఎం హెలికాప్టర్ లో వచ్చాడా? కత్తులు ఎక్కడ కొన్నాడమ్మా? రాయలసీమలోనా? కడపలోనా? కర్నూలులోనా? సిగ్గుండాలండి ఈ మాటలు మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రికి. ఇదంతా పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్సీ వైఫల్యం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడే హై డ్రామా ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ నిజంగా దేవుడే దిగొచ్చి
ఈ హత్య చేసుంటే పెట్టు ప్రశ్నటో. ఈ ప్రభుత్వం చేసే అవినీతిని, ఈ ప్రభుత్వం చేసే దోపిడీని, ఈ ప్రభుత్వం చేసే కుంభకోణాల్ని ఆపడం ప్రతిపక్షమైన మా వల్ల కాలేదు, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కాలేదు, పత్రికల వల్ల కాలేదు, ఆఖరికి వీళ్లకు ఓట్లేసి గెలిపించిన ప్రజల వల్ల కాలేదు. వీళ్ళు చేసే అరాచకాలు చూడలేక ఆ భగవంతుడే నేరుగా దిగి వచ్చి ఒక్కొక్కరిని ఏరేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి.